నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టోలిచౌకి పోలీస్ స్టేషన్ కు చెందిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జి బాలరాజ్ అజంతా గేట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, జనసంచారం నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టోలిచౌకి పోలీస్ స్టేషన్ కు చెందిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జి బాలరాజ్ అజంతా గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, జనసంచారం నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి లిఖిత. కావ్య, ఇప్పటికే చేప ప్రసాదానికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా రావడం, వారు కూడా వారికి తోచినంత సహాయం కూడా అక్కడికి వచ్చిన భక్తులకు చేయడం అయితే జరుగుతుంది. కొంతమంది అయితే కేవలం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, జార్ఖండ్ నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారైతే దాదాపుగా 2 రోజుల ముందు నుండి కూడా ఈ యొక్క ప్రాంతానికి రావడం కావచ్చు. ఆ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు వాటరు, అలాగే మెడిసిన్, ఇంకా ఫుడ్కు సంబంధించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు వచ్చిన వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనైతే ఇప్పటికే ఇటు తెలంగాణ పోలీసు శాఖ కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు ఇటు లాండ్ ఆర్డరు, అదేవిధంగా అటు ట్రాఫిక్ పోలీస్ అధికారులు కూడా ఇటు ట్రాఫిక్ మళ్లించడంతో పాటు వందలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, వేలాది మంది పోలీస్ అధికారులను కూడా భారీ బందోబస్తుతోనైతే ఈ యొక్క చేప ప్రసాదం పంపిణీ అనేది జరుగుతుంది. నిన్న రాత్రి 9 గంటల నుండి మొదలైన ఈ యొక్క పంపిణీ అనేది ఇవాళ వరకు కూడా, ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతున్న స్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి తగ్గట్టుగా చేసిన ఏర్పాట్లు కావచ్చు, అటు పోలీస్ అధికారులు కూడా కొంతవరకు స్వచ్ఛందంగా పండ్లు పంపిణీ చేస్తున్న స్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఇటు ఎవరైతే విఐపి పర్సన్స్ కావచ్చు, అంతేకాకుండా వృద్ధులు, వికలాంగులు, వీళ్లకు సంబంధించి కూడా ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసి చేప మందు ప్రసాదంగా అందిస్తున్న స్థితి అయితే కనిపిస్తుంది. కేవలం భారతదేశం నుండే కాకుండా ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఫారినర్స్కు కూడా ఈ యొక్క చేప ప్రసాద పంపిణీ అనేది జరుగుతున్నట్లుగానైతే సమాచారం. గత సంవత్సరం దాదాపు 3 అమెరికన్స్ అయితే ఇక్కడికి రావడం, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొంతమంది వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని సేవిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు వచ్చిన విదేశీయులకైనా, భారతీయులకైనా, ఇతర రాష్ట్ర నుండి చేరుకునే వాళ్ళకైనా కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు 3 లక్షల చేప పిల్లల్ని కూడా సప్లై చేశారు. అంతేకాకుండా ఒకవేళ ఈ సంఖ్య పెరిగితే మాత్రం దానికి తగ్గట్టుగానే ఇబ్బంది కలగకుండా మరిన్ని చేప పిల్లల్ని వెంటనేనైతే సప్లై చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఇటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు సంబంధించి ఆ ప్రాంతంలోనైతే ఈరోజు చేప ప్రసాదం పంపిణీ ఉంటుంది కాబట్టి ఆ వేలో ఎక్కువగా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కావచ్చు, అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు కూడా ఇక సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా చాలా ఎక్కువగానే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది పోలీస్ అధికారులు ఈ ఆకతాయిల ఆట కట్టించేందుకైతే వారైతే ఈ యొక్క సివిల్ డ్రెస్సెస్లో కూడా నిఘా కాస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో విజయవంతంగానైతే ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.